నేరాల నియంత్రణకు పోలీసుల ప్రణాళికను స్ఫూర్తిగా పొందాడు ఓ రైతు. 2 కళ్లతో కాపలా కాయలేక తోటంతా నిఘా నేత్రాలు పెట్టాడు. తాను ఎక్కడున్నా ఏం చేస్తున్నా తోటను కాపు కాసేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్ఫలితాలు సాధిస్తున్నాడు. నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాటి నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కాలనీలు, ఇంటి పరిసరాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి దోపిడీలు, దొంగతనాలు, నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు ఆధునిక పరిజ్ఞానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. తోటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. కొండాపూర్ మండలం అనంతసాగర్కు చెందిన మునీర్కు 4 ఎకరాల జామతోట ఉంది. వ్యాపారం నిమిత్తం రోజూ ఎక్కడో ఓ చోటుకి వెళ్తుండడం వల్ల తోటను చూసుకోవడం కష్టంగా మారింది. దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. ఓ రోజు మోటారు పోవడం, మరో రోజు విద్యుత్ వైర్లు మాయమయ్యేవి. దీనిపై పనివారి నుంచి కూడా సరైన సమాధానం లేదు. కూలీల లెక్కల విషయంలోనూ మోసం జరిగేది. ఎవరూ పనికి రాకపోయినా వచ్చినట్లు చెప్పి డబ్బులు తీసుకునేవారు. ఎలాగైనా వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో మునీర్ ₹1,00,000 ఖర్చు చేసి తోటలో సీసీ కెమెరాలు బిగించారు. వాటన్నిటినీ కంప్యూటర్కు అనుసంధానించారు. నమోదయ్యే దృశ్యాలను చరవాణి ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేసుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. మా దగ్గర పనిచేసే వాళ్ళు పగలంతా పనిచేసి ఇంటికి వెళ్ళిపోతుంది. రాత్రి నా కేబుల్ కొచ్చుకుపోతుంది. రూమ్ లో ఏం సామాన్ పెట్టినా సామాన్ అంతా దొంగతనంగా రాత్రి పూట వచ్చి తెంపుకొని వెళ్ళిపోతుంది. ఇక దాంతో అనుమానం వచ్చింది, అరే ఎట్లా చేయాలంటే సీసీ కెమెరాలు పెట్టాలని నేను సిటీలో చూశాను. మళ్ళీ 4-5 కెమెరాలు తీసుకొచ్చి పెట్టాను. ఒక్కొక్క కెమెరా 50,000 ఉంది. అది రౌండ్ 1 కిలోమీటర్ దాకా ఎవ్వరు చేయలే ఏమన్నా దానిలో నాకు కనిపిస్తుంది. కెమెరా ఫిట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఏ దొంగతనం జరుగుతలేదు. దొంగతనం జరిగిన గిట్ట నాకు అప్పుడే సిటీలో తెలిసిపోతుంది. సీసీ కెమెరాలు తోట సంరక్షణతో పాటు చుట్టుపక్కల నిఘా నేత్రంగా మారాయి. ఏడాది క్రితం అనంతసాగర్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించడంలోనూ మునీర్ ఇచ్చిన సమాచారం పోలీసులకు ఎంతగానో ఉపయోగపడింది.